వెట్టి చాకిరీ వద్దు, జీవనోపాధి కల్పిస్తాం. బ్రాండెడ్ లేబర్ నుంచి 7 కుటుంబాలను విముక్తి కల్పిస్తూ వారి రిలీఫ్ సర్టిఫికేట్లను జిల్లా కలెక్టర్ తమీమా సరే అందజేశారు. ఈ సందర్భంగా వారి జీవనోపాధికి సంబంధించి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎస్ఓ పద్మశ్రీ, ఎంఆర్ఓ మధు తదితరులు బాగున్నారు. అంటే మేము ఇద్దరు ఉండేది అప్పుడే కానీ అక్కడికి వెళ్ళినాక పనికని వెళ్ళాం కదా. ఎప్పుడు వెళ్ళారు? నేను పెళ్లి కాకుండా పని అంటే మరి ఆమె పెద్దగా అయ్యి ఆమె కూడా పని చేస్తూనే ఉండాలి. ఒకసారి కూడా పంపలేదా? అన్న అక్కడ కర్ర పని కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ చూసి ఇస్తాము అక్కడ మీరు పిల్లలు అందరూ స్కూల్ పంపాలి. పంపాలి చదివించుకోవాలని నా బాధ కూడా. అందరికీ చదివించాలి. మీకు ఆధార్ కార్డు అన్నీ మీకు ఇక్కడ మేడం ఉన్నారు, అక్కడ ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తాము. పిల్లల్ని స్కూల్కే పంపించాలి. మీ పేరేంటి? మీ పేరు? అభిషేక్. మీ పేరు? సంతోషం ఉంది ఇప్పుడు. అందరూ మీకు ఏం కావాలో అది చేసి ఇస్తారు. సంతోషం ఉన్నారు. In this case, even children were also forced to work. Teachers were purchased. So once the work came to teach ఒంగోలు స్థానిక ఏవన్ ఫంక్షన్ హాల్ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన యాష్ క్రికెట్ క్లబ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత, యాష్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు ఎస్కే హుసేన్, షేక్ చాన్, గౌస్ బాషా, సుల్తాన్ బాషా, టీడీపీ నాయకులు కపిల్ బాషా తదితరులు బాగున్నారు. మధ్యలో అని చెప్పన్నా అడిలే ముందు కట్ ఓకే సార్
అన్న లోపలికి రండి. ముందు బొకే అది శాలవై ముందు శాలవై బొకే బొకే నా సైడ్ చూడరా మీరేంటి భయ్యా మేడం గారు కొంచెం ముందుకు రండి ఓకే సార్ ప్రాక్టీస్లో ఉన్నాడు క్రికెట్ బాక్స్ గ్రౌండ్ మన ప్రీతం నాయకులు రామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఓకే ఇటు మన వాళ్ళంతా కూడా హుసేన్, చాంద్ బాషా, గౌష్ బాషా, సుల్తాన్ బాషా వీళ్ళ నలుగురు కలిసి ఒక యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని ఈరోజు పెట్టారు. దగ్గర దగ్గర 18 లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సమ్మర్ వస్తూ ఉంది, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా కూడా స్కూలు కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు. కాబట్టి అందరికి కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది. ఈరోజు అటు వెంగముక్కలపాలెం రోడ్లో ఒక 2 పెట్టున్నారు, అది కూడా మేమే ఓపెన్ చేసింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి పెట్టాడు. అంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు. కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్కి ఉండాలి. కాబట్టి అందరిని కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్ కూడా పెట్టారు, నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానివల్ల ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరు రోడ్లో A1 కన్వెన్షన్ హాల్కి ఎదురుగా మరి 4 యువకులు షేక్ హుస్సేన్, చాంద్ బాషా, అలాగే గౌస్ బాషా, సుల్తాన్ బాషా వీళ్ళ 4 కలిపి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే క్రికెట్ బాక్స్ గ్రౌండ్ క్రికెట్ని మరి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడము, దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడము చాలా సంతోషం. ముఖ్యంగా వారి 4 కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదో ఒక సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఇదంతా ఒకప్పుడు సిటీస్లో అంటే లైక్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై అలాంటి సిటీస్లోనే ఒకప్పుడు ఉండే ఆనవాయితీ. కానీ ఇప్పుడు కూడా మన చిన్న చిన్న నగరాలకు కూడా ఇది విస్తరించింది. స్విమ్మింగ్ కానివ్వండి, అలాగే డ్యాన్స్ స్కూలు అట్లా పెడుతూ యూత్కి అంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడేది క్రికెట్. అందరూ నేర్చుకోవాలని, తర్వాత ఆటను చూసి ఆస్వాదించడం అనేది సర్వసాధారణం. కాబట్టి అందరూ నేర్చుకోవడానికి మంచి అవకాశం కూడా మరి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మా వెంగముక్కలపాలెంలో కూడా 2 ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేశామండి. అలాగే ఇక్కడ కూడా ఈ టౌన్కి బాగా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూత్ అనే కాదండి, పిల్లలందరికీ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ యొక్క పరిజ్ఞానాన్ని కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ని కానివ్వండి చూసినట్టయితే తర్వాత ఫర్దర్గా మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్లు కానీ ఆడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి వారి 4 కూడా అభినందిస్తారు. మరిపూడి మండలం చెమటా గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ప్రారంభించారు.
కూచిపూడి గ్రామంలో ఇది 2 days అవుతుంది. మైల్డ్ బ్రేక్స్ కానీ స్మాల్ బ్రేక్స్ కానీ బ్రోకెన్ బ్రేక్స్ కానీ అవన్నీ కూడా ఈ జలుబు ఆడ చేస్తారు మేడం ఫోన్ వస్తుంది సో ఇవన్నీ తీసుకోవాలి. మన కొద్దిగా వర్షం పోయిన తర్వాత మీరు ఎప్పుడు వేస్తారు? వర్షం బాగా పట్టి ముందే వేస్తారు మేడం. జనరల్గా మనకి ప్రకాశం కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ కానీ మనకి ఫిబ్రవరి మార్చి వచ్చేది జనవరిలో పడిన వర్షాల వల్ల ఫ్లవర్ మొత్తం డ్రాప్ మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. సెకండ్ ఫ్లవర్ రావడం వల్ల 4 రోజులు పోస్ట్ పోలేదు. దానివల్ల మనకి మార్చిలో హార్వెస్ట్ చేసే రోజులు ఎక్కువ అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత హీటింగ్ అనేది 15 రోజులు పడుతుంది. వారం గ్యాప్ తీసుకుని అమలు వేసుకుంటాను. సెప్టెంబర్ 30 దాకా కూడా రెడ్ గా వేసుకున్నాను. కొంత కూలి వేసుకునే విండో ఉంది మేడం, స్లైడ్ విండో ఉంది, అందువల్ల వేసుకుంటాను మేడం. అంటే రైన్ మనకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. సో కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజుల మధ్యలో వస్తుంది, రైస్ కలుగుతారు. అందుకని మనకి మేనేజర్గా రైల్ ఫెడ్ కింద కన్ చేసుకుంటారు కాబట్టి సెప్టెంబర్ 30 కూడా వేస్తారు. మన ఈ క్రాప్ బుకింగ్ కూడా అప్పుడు వెయిట్ చేస్తుంది. లాస్ట్ 7 years పల్లి గ్రామానికి చెందిన గణపతి హర్షవర్ధిని 2023 ఒంగోలు గ్రీవెన్స్కి వచ్చి కలెక్టర్కి అర్జీ ఇచ్చి తన బాధను వెళ్లబోసుకుంది. తన భర్త నుంచి తనకు రక్షణ కల్పిస్తూ తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు అర్జీ ఇచ్చిన ఇంతవరకు న్యాయం జరగలేదని మీడియాకు తెలిపింది. లేకపోతే నీకు కావాల్సిన కోర్టు వస్తా అన్నాం కదా, ఇది చేసుకోవాలి. కోర్టు మటుకు రావు. 2000 ఇచ్చి మోహన్ అసలు దగ్గర రాయర్ దగ్గర నోటీస్ పంపించాను. నోటీస్ ఇంతవరకు రిప్లై జనవరి నెలలో ఇస్తానన్నే నాకు ఇచ్చేసి నా పిల్లలకి ఇస్తానన్నయ్యి నాకు ఇస్తానన్నయ్యి ఇచ్చేస్తే చాలు సార్. నా జోలికి రాకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు సార్. నా బతుకు నేను బతుకుతాను, నా పిల్లల్ని నేను బతికించుకుంటాను. నాకు ఇంకేం వద్దు. దయచేసి వాళ్ళని పిలిపించి నాకు ఇప్పియండి దయచేసి. నా పేరు గణపతి హర్షవర్ధిని, ఆయన పేరు నవీన్, మాది కామేపల్లి. 2018లో మా పెళ్ళయింది. 2023 స్టార్టింగ్ నుంచి గొడవలు పెట్టుకొని నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు. మా అమ్మతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని అమ్మతో ఉంటున్నాడు. నేను అప్పుడు 2023 నుంచి స్పందనాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతానే ఉన్నాను. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. 4 నెలల ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా కూర్చున్నాను, అప్పుడు నాకు న్యాయం జరగలేదు. న్యూస్కి ఎక్కినా మీడియాకి ఎక్కినా ఏ అధికారులు పోలీసులు ఎవరు ఏది పట్టించుకోవట్లేదు. కనీసం ఆయన స్టేషన్కి కూడా పిలిపించట్లేదు. నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు. నాకు 2 పిల్లలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇస్తానని ఒప్పుకున్నవి కూడా నాకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తాగి ఫోన్లు చేయడం, నా పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసి లోన్లు తీసుకోవడం. ఆ లోన్లు తీస్తానని చెప్పి పోయిన సంవత్సరం జూలై నెలలో DSP ఆఫీస్ కాడ ఒప్పుకున్నాడు. అవి కూడా చేయలేదు. అవి కూడా చేయకపోక లోన్లు కట్టకపోయేసరికి నా సివిల్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా చేసుకొని బతకాలన్నా కూడా నాకు ఏది స్కోప్స్ లేకుండా పోయింది. నాకంటూ ఎవరు లేరు సార్. నేను నా పిల్లలు తప్ప నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మీరు ఎలా బతకాలో చావాలో అర్థం కాకుండా దయచేసి నాకు న్యాయం చేయండి సార్. ఇప్పటికీ నేను రోడ్డు మీద తిరుగుతానే ఉన్నాను న్యాయం కోసం. నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు.
దయచేసి నాకు న్యాయం చేయండి సార్. కనిగిరి ఎస్సీ హాస్టల్ తరలింపు ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డీడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు, బుడకోటి, ప్రభుదాసు, పవన్, కార్తిక్ తదితరులు బాగున్నారు. ఓకేనా. నా పేరు దమ్ము కేశవులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా ఉన్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా డీడీ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే, కనిగిరిలో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్ని క్లోజ్ చేస్తున్నారు అనే ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ సందర్భంగా మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకాశం జిల్లా డీడీ గారిని కలవడం జరిగింది. సార్తో కలిసినప్పుడు సారు చాలా సానుకూలంగా స్పందించారు. వారు ఏం చెప్పారంటే, మేము క్లోజ్ చేయటం లేదు, రెనోవేషన్ చేస్తున్నాము, ఆల్రెడీ ఒక 20 లక్షలు హాస్టల్కు కేటాయించున్నాము, పనులు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత హాస్టల్ను ఖచ్చితంగా ఉంచుతామని మాకు ఒక భరోసా ఇచ్చారు సారు చాలా. ఎందుకంటే ఒక హాస్టల్ ఉంటే ఎంతో మంది ఎడ్యుకేట్ అయ్యి సమాజంలో అభివృద్ధి చెందుతారనే ఆలోచన మాకు కూడా ఉంది. ఖచ్చితంగా తీయట్లేదు, హాస్టల్ను డెవలప్ చేద్దాము, మీరందరూ కూడా సహకరించాలి, మీ వంతుగా మీరు అడ్మిషన్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువ మందిని హాస్టల్లో ఉండే విధంగా మీ వంతుగా మీరు కూడా ప్రయత్నం చేయమని మాకు చెప్పి ఉన్నారు. ఎందుకంటే హాస్టల్లో కనిగిరి ప్రాంతంలో ఒక 70,000 మంది అటు ఇటుగా ఎస్సీ పాపులేషన్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఒక కనిగిరి పట్టణంలో హాస్టల్ లేకపోతే ఎంతో మంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఎడ్యుకేషన్ కు దూరం అయిపోతారు. కనిగిరి పట్టణంలో అలాంటి అవకాశం కానీ కోల్పోతే, ఇప్పుడు గత 46 సంవత్సరాల నుంచి ఆ హాస్టల్ రన్ అవుతుంది, అలాంటి హాస్టల్ ఈ రోజు కానీ కోల్పోతే తర్వాత భవిష్యత్ తరాలకు అది ఎంతో నష్టం కలిగిస్తుంది. పేద ప్రజలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా హాస్టల్లో ఉంటేనే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని మేము డీడీ సార్ను రిక్వెస్ట్ చేసినప్పుడు సారు చాలా పాజిటివ్ గా స్పందించి, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము, ఆ హాస్టల్ తీసేయట్లేదు, మీరు వెళ్ళి రేపు ఏఎస్డబ్ల్యూ సార్ని కలిసి మీ వంతుగా మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ కూడా మీరు సపోర్ట్ చేసి ఆ కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉంటే పేద ప్రజలకు కూడా మోటివేట్ చేసి పిల్లల్ని కూడా జాయిన్ అయ్యే విధంగా వాళ్ళు అక్కడ చదువుకునే విధంగా మీరు కూడా సహకరించాలని మాకు కూడా సారు ఒక సలహా ఇచ్చారు. అలా మేము కూడా మా వంతుగా ఆ ప్రాంతంలో ఉంటే పేద ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి హాస్టల్లో ఉండి చదువుకోవాలని మా వంతుగా మేము కూడా చెప్తాము. ఈ విషయంలో స్పందించినటువంటి డీడీ సార్కి మేము ప్రత్యేకంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వంతుగా మేము కష్టపడి పిల్లల్ని జాయిన్ చేసి హాస్టల్ నిలబెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.